పిల్లల ప్రార్థన ఎవరు వింటారు? దేవుడు వింటాడు. కాబట్టి అనాథాశ్రమంలో పిల్లలు ఉన్నారుగా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి డాక్టర్ అమ్మ పిల్లాడికి పైపు కావాలి, ఆ పైపు ద్వారా పిల్లాడికి వెచ్చదనాన్ని అందించాలి, ఇప్పుడు ఆ పైపు కావాలని ప్రార్థన చెయ్యండి అని పిల్లలందరికీ చెప్తే సరే అని చెప్పి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. వాళ్ళల్లో ఒక పిల్ల లేచి ఎన్నింటికి కావాలి అని అడిగింది. ఏమని అడిగింది? ఎన్నింటికి ఏం కావాలి? నీకు పైపు ఎన్నింటికి కావాలి అని అడిగింది. చాలా ఆశ్చర్యపోయింది. అబ్బో ఇప్పుడు తెచ్చేసేటట్టుగా అడుగుతుంది ఈ పిల్ల అని అనుకొని, సరే ఇప్పుడు ఎంత అయింది? 12 అయింది. 3 కావాలి అన్నది. ఎన్నింటికి? 3 కావాలి. సరే గబా గబా మోకరించింది, ప్రార్థన చేయడం స్టార్ట్ చేసి, యేసయ్యా ఇక్కడ ఒక పిల్లాడు వచ్చాడు, హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు ఆ పిల్లాడికి పైపు కావాలి, ఆ పైపులో వేడి నీళ్ళు పోసి వెచ్చదనాన్ని ఇస్తారంట. ఇప్పుడు ఆ పైపు మాకు 3 గంటలకు కావాలి.